మహిళలు మహారాణులు, మహిళలు మాతృమూర్తులు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అమరావతి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. నా పేరు నీలిమ, నాది పూణే. ఓకే, మరి అసలు టాపిక్ చూద్దామా? అసలు మహిళ రోల్ ఏంటి? తల్లిదండ్రుల దగ్గర ఎంతో సుకుమారంగా అపురూపంగా పెరిగి పెద్దదై పెళ్లి చేయగానే అత్తవారింటికి వచ్చి అది తనిల్లే అనుకుని అత్తమామలకు సేవ చేస్తూ, భర్తకు సేవ చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, ఎవరికి ఏమి కావాలో అన్నీ సమకూరుస్తూ వాళ్ళల్లో కలిసిపోయి ఒక మల్లె తీగలా కలిసిపోతుంది. అదే అబ్బాయి అయితే అమ్మాయి తల్లిదండ్రులతో అలా కలవగలడా? లేదు, ఇది అమ్మాయికి మాత్రమే సాధ్యం. ఇక చూస్తే ఓన్లీ ఇంటి పనులే కాదు, దేశాన్ని, రాజ్యాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళిన చాలామంది ఉన్నారు. ఈరోజు స్త్రీ మగవాళ్ళకి ఎక్కడా తీసిపోదు. వాళ్ళతో పాటు సమానంగా చదువుకొని అంతే సంపాదించి దానితో పాటు ఇంట్లో పిల్లల్ని, అత్తమామల్ని అందరినీ చూసుకుంటుంది. ఒక స్త్రీ అంటే ఇంటికే పరిమితం కాకుండా దేశానికి కూడా సేవ చేయగలనన్న వనితామణులు చాలామంది ఉన్నారు. ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, కల్పనా చావ్లా, ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. అటువంటి మహిళామణులందరికీ నా శతకోటి నమస్కారాలు. ఇంకా చెప్పాలంటే మహిళ అనే వర్డ్లోనే మొత్తం అర్థం ఉన్నది. ఎం అంటే మల్టీ టాలెంటెడ్, ఏ అంటే ఎఫెక్షనేటివ్, హెచ్ అంటే హానరబుల్, ఐ అంటే ఐడియల్, ఎల్ అంటే లెవబుల్, ఏ అంటే ఆల్రౌండర్. అదే స్త్రీ అంటే, అదే మహిళ అంటే, అదే మాతృమూర్తి అంటే. నేను కూడా ఇంట్లో పనులు చూసుకుంటున్నా, ప్రొఫెషన్ని చూసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అమరావతి ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.